ఈ ముగ్గురు శివతత్వం నుంచి జాలువారిన బిందువులు అని మగధా న్యూస్ నుంచి చాలా స్పష్టంగా చెప్తాను నేను. నిజంగా శివతత్వం నుంచి జాలువారిన బిందువులే సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు, కె విశ్వనాథ్ గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. వీరు పాడినా, వీరు రాసినా, వీరు చిత్రీకరించిన చిత్రాలు చూస్తే ఇది ఏ ప్రాంతానికి సంబంధించింది కాదు. ప్రాంతానికి అతీతంగా, ప్రాంతానికి పైన బోల్డ్గా ఆలోచించగలిగిన వాళ్ళ మనసుకి మాత్రమే తాకుతుంది. దీనిని ఉద్యమకారులుగా వచ్చి ఏదో మాట్లాడతాము అంటే అది ఇప్పటికి బాగానే ఉంటుంది, కానీ భవిష్యత్తుకి మంచి పద్ధతి అయితే కాదు. ఈరోజు శుభలేఖ సుధాకర్ గారు ఒక్కడే అక్కడ యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఈ విషయాన్ని ఇంకొంచెం ముందుకు వెళితే, మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికలు జరిగిన సమయంలో మైత్రివనం దగ్గర ఎన్టీ రామారావు విగ్రహం పెడతాను అని రేవంత్ రెడ్డి గారు అన్నప్పుడు ఏ ఒక్క ఉద్యమకారుడు వ్యతిరేకించలేదు, ఏ ఒక్క టీఆర్ఎస్ పార్టీ కూడా వ్యతిరేకించలేదు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎవరూ వ్యతిరేకించలేదు. ఎందుకో తెలుసా? అది ఎన్నికల సమయం కాబట్టి, వ్యతిరేకిస్తే అది మళ్ళీ బూమరాంగ్ అవుతుంది కాబట్టి అప్పుడు సైలెంట్గా ఉన్నారు. లేదంటే దాని మీద కూడా రాద్ధాంతం జరిగి ఉండేది.